అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. నేనైతే జెన్యున్గా చెప్తున్నా, నాకు గొడవలతోటి అస్సలు సంబంధం ఉండదు. ఫస్ట్ థింగ్, నాకు గొడవలు అంటే అస్సలు నచ్చదు, పడదు కూడా. ఫస్ట్ థింగ్, నాకు ఏదైనా గొడవ అవుతుందంటే లైక్ అది అంటే లైక్ ఎక్కువ అవుతుంది అంటే అక్కడ నీడ్ గొడవలు. యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్ అనేది ఒకరినొకరు కొంచెం అక్కడ అదంతా జరుగుతుంటుంది కాబట్టి సో అది వాళ్ళకి అది చేస్తుంటారు. కానీ బయట ఏదన్నా అన్నెసరీ గొడవలు జరుగుతున్నాయి, అన్నెసరీగా ఏదన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా నేను అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూడలేను వాళ్ళని అలా గొడవలు పడ్డాము, అదంతా చూడలేను. ఒకవేళ తప్పు ఉందంటే ఎందుకన్నా దేనికోసము ఏదున్నా ఈరోజు మనం ఇక్కడ ఈ విలేజ్లో గొడవ పడుతున్నాం, కానీ కొంచెం బయటికి వెళ్తే ఒక దగ్గర వాడు నువ్వు గొడవ పడినోడు బయట కనిపిస్తే ఏ బ్రో హాయ్ బ్రో అని చెప్పేసి మనం మళ్ళీ మీట్ అవుతాం. అంటే విలేజ్లో గొడవ పడతాం బద్ధ శత్రులమైనా కానీ బయట ఎక్కడో వేరే లైక్ వేరే స్టేట్స్లో కంట్రీలలో కానీ వాడే కనిపిస్తే తప్పదు, మనం వాడితో మాట్లాడాలి ఫ్యూచర్లో. సో నాకేంటి అంటే నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే ఆలోచిస్తా, నాకు గొడవలు అసలు పడదు, నేను ఏదున్నా సర్దుకుపోతా. అండ్ నాకు చాలా అడ్జస్ట్ మనస్తత్వం నాది. అండ్ నేను బుద్ధుడిని అయితే ఖచ్చితంగా నేను 100% ఫాలో అవుతుంటా. ఎందుకంటే నాగ్ సార్ చాలాసార్లు నేను ఇన్స్పైర్ అయినా నాగ్ సార్ని చూసి. చాలా పాజిటివ్ ఉంటాడు. ఒకసారి సండే ఎపిసోడ్లో వచ్చినప్పుడు సార్ ఒక కథ చెప్పిండు బుద్ధుని గురించి. ఇట్లా ఒక విలేజ్కి భిక్షం అడుక్కోవడానికి బుద్ధుడు వెళ్ళినప్పుడు ఒక అమ్మని ఇంట్లో అమ్మ భిక్షాందేయి అని చెప్పి అడిగితే తను వేస్తాను ఆగండి అని చెప్పి తనని దాదాపు ఒక 2-3 గంటలు ఆపుతుంది. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లాడు పాల కోసం ఏడుస్తుంటాడంట. సో అదంతా జరుగుతున్నప్పుడు ఆమెకి చిరాకు వచ్చి ఎందుకు ఆగట్లేదు, ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఇది కదా, ఎందుకు అట్లా ఇది అని చెప్పేసి చాలా సందర్భంలో ఆయనని తిడుతుందన్నమాట. తిట్టినప్పుడు ఆయన నవ్వుతూ ఆమె తిట్లనన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు, వింటూ ఉంటాడు. కట్ చేస్తే ఈవిడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన నవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు అడుగుతుంది ఒక క్వశ్చన్, ఎందుకు మీరు ఇంత తిడుతున్నా కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఏంటి అసలు మీరు మనిషేనా అది ఇది అన్నట్టుగా మీరు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒకటే సమాధానం చెప్తాడు, మీరు తిట్టిన తిట్లన్నీ నేను రిసీవ్ చేసుకోలేదు, నా చెవుల వరకు రాలేదు. ఎందుకంటే మీరు ఏవి తిట్టినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే నాకు భిక్షాటన నేను చేసినప్పుడు నాకు భిక్షం అయితే దొరికింది. నువ్వు తిట్టారో ఏం చేసి అమ్మ కూడా తిడుతుంది. సో ఆ విధంగా నేను ఎక్కువ గొడవలు ఎంకరేజ్ చేయను. నాకు అసలు గొడవలు అంటే నిజంగా లిటరలీ నాకు నచ్చదు. సో నేను అక్కడ అది నేర్చుకున్న బిగ్ బాస్ హౌస్లో అన్నెసరీ గొడవలు నాకు నచ్చదు. సో అన్నెసరీగా గొడవలు ఎక్కడ పెట్టుకోలేదు. ఏదండి రైట్, నేను వెళ్ళి చూస్తుంటా. అది దానికి మీరు అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే లిటరలీ నా ఎక్స్ప్రెషన్లో ఒకటి మీరు అక్కడ గమనించవచ్చు. ఎందుకు ఏం అవసరము నా ఎక్స్ప్రెషన్ నేను అక్కడ లిటరలీ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇద్దరు ఎవరో గొడవ పడుతున్నారు, నేను ఎందుకు ఇక్కడ అవసరం లేదు కదా గొడవ, దేనికోసం గొడవ పడుతున్నట్టు ఇప్పుడు మీరు యా యా అవును హట్ అయ్యారు లిటరల్లీ. అంటే లైక్ నాకేంటంటే నా అనుకున్న వాళ్ళు లైక్ నా మైండ్ సెట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఆయన కొంచెం జెన్యున్గా ఉన్నాడు బీబీ హౌస్లో. సో నాకేమనిపించింది అంటే నాకు చాలా సపోర్టెడ్గా ఉండే బిగ్ బాస్ హౌస్లో. సో తను అలా ఉండకుండా జనాల దృష్టిలో తను ఒక బెస్ట్ పర్సన్గానే బయటికి వెళ్ళాలి, బెస్ట్ పర్సన్గానే రావాలి. సో తన రూట్ చేంజ్ చేయాలి ఎలాగని చెప్పేసి నేను చెప్పా. ఒక 4-5 సార్లు చాలాసార్లు చెప్పా, అయినా వినలేదు తను. చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బ్రో మీరు ఇక్కడ ఈ కెప్టెన్ అయినప్పుడు మీరు ఇది వినలేదు, ఈ మ్యాటర్ నేను చాలాసార్లు చెప్పినా అయినా కూడా మీరు పట్టించుకోలేదు, ఎందుకు అలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను 4-5 సార్లు చెప్పా. సో తను దాన్ని నెగ్లెక్ట్ చేసిండు. సో దాని తర్వాత నాకు అది కరెక్ట్ అనిపించలే. సో ఈ పాయింట్ మీద నేను ఖచ్చితంగా నిన్ను నామినేట్ చేయొచ్చు, చెప్పలేమని చెప్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన తర్వాత నీ ఇష్టం బ్రో అని చెప్పిండు. సో దాని వైజ్గానే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేసిన. దాన్ని చాలా
బాధపడ్డాడు. సో నేను కూడా దాని తర్వాత చాలా బాధపడ్డా. సో లిటరల్లీ నేను తనుజక్కకి రిక్వెస్ట్ చేశా, అక్క ఇది పరిస్థితి, నేను తనని సేవ్ చేయాలనుకుంటున్నా, నేనే నామినేట్ చేసిన, కానీ నా వల్ల తను చాలా సఫర్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే బయట ఓటింగ్ లేదని చెప్పేసి నాతో బాధపడుతున్నాడు. సో ప్లీజ్ చూడండి అది ఇది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే కట్ చేస్తే లిటరలీ నేను అనుకున్నది ఒకటి, తను సేవ్ అవుతాడు ఖచ్చితంగా అని, అదే జరిగింది. సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. యా చాలాసార్లు కలిసాం. లైక్ ఇలాంటి పబ్కి ఒకసారి వెళ్ళాం. యా నలుగురం. హాయ్ అండి. యా ఏమండి ఇప్పుడు మాది డైలీ అక్కడ మేము పొద్దున్న లేస్తే నైట్ పడుకునేదాకా మేమందరం ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీరందరూ ఒకటే ఇక్కడే ఓ 50 రోజులు ఉండండి, ఓ 50 రోజులు ఉండండి, ఒకరు ఫేసెస్ ఒకరు చూసుకుంటూ ఉంటారా? లిటరల్ ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ ఉన్నారు, మీరు ఒక 50 రోజులు ఇక్కడే ఉండి మీరు ఒకరినొకరు మాట్లాడుకోండి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఫస్ట్. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బికాజ్ ఎవరికైనా సరే బిగ్ బాస్ అవకాశం అనేది అంత ఈజీగా రాదు. బిగ్ బాస్ తర్వాత లిటరలీ నేను ప్రతి ఒక్క ఇంటికి నేను ఒక కొడుకు లెక్క, ఒక తమ్ముడు లెక్క, ఒక అన్న లెక్క అందరు నన్ను ఓన్ చేసుకున్నారు. సో దానికైతే నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి మా బ్రదర్, మా అన్న, మా బిగ్ బ్రదర్ వెళ్ళాలి చారి గారు, నన్ను చారి గారు అంటారు, నేను ఆయన రావు గారు అంటాను. నేను చారి గారిని, ఆయన రావు గారు. సో చారి గారు మీరు ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాలి, బికాజ్ బిగ్ బాస్ అవకాశం అనేది చాలా పెద్ద గిఫ్ట్ అది. సో మీరు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి తను బలవంతంగా ఓకే రావు గారు ఖచ్చితంగా మీకోసం ఖచ్చితంగా వెళ్తా. అండ్ మా అమ్మకి లిటరలీ బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సీజన్ 7 చూసేది మా అమ్మ. నాకు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు. ఐ స్వేర్ బిగ్ బాస్ అంటే ఏంటో కూడా తెలియదు. మా అమ్మ బిగ్ బాస్ బిగ్ బాస్ వస్తుందిరా, బిగ్ బాస్ వస్తుంది పెట్టరా అని చెప్పి మా ఇంట్లో బిగ్ బాస్ పెట్టుకొని చూసేది. సీజన్ 7 చూస్తున్నప్పుడు నేను ఏందప్ప మా అమ్మ ఇంత ఇంట్రెస్ట్గా చూస్తుంది, అసలు ఏముంటుంది దీనిలో. అండ్ ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ పేర్లు చెప్పేది నాకు. ఈరోజు ఆ అబ్బాయి అట్లా చేసిండు, ఆమె అట్లా అరిచింది, ఆమె ఇట్లా అన్నాడు, ఇది చెప్తుంటే అరే ఇంతేముంది ఇందులో అసలు అని చెప్పేసి నేను కొంచెం నేను కూడా సీజన్ చూడడం స్టార్ట్ చేసిన. ఒక 2, 3, 4, 5 ఎపిసోడ్లు చూసినా. ఇంకా తర్వాత మళ్ళీ నేను నా సాంగ్స్ బిజీ షెడ్యూల్లో కంటిన్యూగా ఇంకా నేను డైలీ నా షూట్లు అదే పనిలో ఉన్నా. ఇంకా నాకు నిజంగా మీరు గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్ అనేది, నేను బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన తర్వాత నాకు 2 వారాల తర్వాత అర్థమైంది బిగ్ బాస్ అంటే ఏంది. అప్పటి వరకు అసలు నాకు స్ట్రాటజీ ఏంటో కూడా తెలియదు. స్ట్రాటజీ అంటే ఏంది అది కూడా తెలియదు నాకు. దానికి సాక్ష్యం నేనే. అంటే బిగ్ బాస్ వెళ్ళక ముందు రోజు కూడా 2 డేస్ బిఫోర్ కూడా దుబాయ్లో గామా అవార్డ్స్ వచ్చింటే తీసుకోవడానికి వెళ్ళిండు. ఒక్క ఎపిసోడ్ 2 ఎపిసోడ్స్ అన్నా చూడమని నేను రోజు ఫోన్లో మా కన్వర్జేషన్లో రోజు మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అసలు బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ కానీ బిగ్ బాస్ హౌస్ థీమ్ కానీ ఏమీ తెలియదు. అక్కడ అందరు ప్రిపేర్ అయ్యి వచ్చినారు, కానీ రాము ఒక్కడే అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియకుండా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది రాము ఒక్కడే. సో ఎందుకు అలా అనుకున్నానంటే, నా ప్రయాణం అనేది జెన్యూన్గా ఉండాలి, నేను ఫేక్గా ఉండొద్దు. ఇప్పుడు ఒకవేళ నేను ఏదైనా తెలుసుకొని ముందరికి వెళ్ళినా అనుకోండి, జాగ్రత్త పడుతుంటా. ఇక్కడ ఇట్లా చేయాలి, ఇక్కడ ఇట్లా మాట్లాడాలి, ఇక్కడ ఇట్లా. నేను నామినేషన్ కూడా ఎంత సిల్లీగా నామినేషన్లు చేసేది, నాకు అసలు ఏం తెలియకపోయేది. నేను జెన్యూన్గా ఒప్పుకుంటా లిటరలీ బ్రో. ఎందుకు అంటే మనకి లైక్ నాకు నిజంగా ఫేక్ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు, నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, నేను ఏదున్నా జెన్యూన్గానే ఉండాలి. నా మాట కూడా ప్రతిదీ నేను దొర్లినా సరే, నేను మాట్లాడిన ఏదైనా మాట అయినా సరే ఫేక్గా ఉండొద్దు. ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ ఏది రావాలనేదే నా కాన్సెప్ట్. నా గురువులు నాకు అది నేర్పించారు, మా అమ్మ నాన్న నాకు అది నేర్పించారు. బికాజ్ మీరు మా అమ్మ నాన్న ఇంటర్వ్యూలో చూసినట్టయితే మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడినా ఊర్లో ఇప్పుడు లైక్ ఎట్లా మాట్లాడతారు, మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే మా అమ్మ నాన్న చూడండి, అంత జెన్యూన్గా ఉంటారు. సో నేను కూడా అలాగే ఉండాలనుకున్నా, బికాజ్ నేను చాలా కింది స్థాయి నుంచి వచ్చినోడిని, నాకు